రేవంత్ రెడ్డి ఏనాడు తెలంగాణ పేరెత్తలేదన్నారు రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్. పేర్లు చిహ్నాలను మార్చడమే రేవంత్ రెడ్డి తెచ్చే మార్పా అని ప్రశ్నించారు. చిహ్నాలను మారిస్తే తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదమని హెచ్చరించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా జనం గలమెత్తాలని వి ప్రకాష్ కోరారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో మార్పు కావాలి, మార్పు తేవాలి అని చెప్పి ప్రజలకు అప్పీల్ చేశారు. సో ప్రజలు వారిని ముఖ్యమంత్రిని చేశారు. దాన్ని ఆ అవకాశంగా తీసుకొని తెలంగాణలో ఇంకా రావాల్సిన మార్పుల గురించి ఆయనే కష్టపడాల్సిన అవసరం ఉండే. ఏదైతే అర్ధాంతరంగా ఆగిపోయిందో తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియను కేసీఆర్ గారు అర్ధాంతరంగా ఆపేసి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చిందో ఆ బాధ్యతను రేవంత్ రెడ్డి గారు చేపట్టి ఈ మిగిలిన ప్రాజెక్టులను పూర్తి చేయడం కానీ, ఎక్కడెక్కడైతే రైతులకు ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరిష్కరించడం కానీ, పారిశ్రామిక రంగంలో సేవా రంగంలో కూడా ఉత్పత్తులు ఎగుమతులు పెరిగేలాగా ఇంకా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు పెంచేలాగా కష్టపడాల్సిన అవసరం ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పట్ల ఏమాత్రం అవగాహన లేని నాయకుడు. గతంలో ఏనాడు కూడా జై తెలంగాణ అనే వ్యక్తి ఇవాళ మార్పు కావాలనే పేరుతోని తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదకరంగా పరిగణించే విధంగా ఆయన అనేక మార్పులు చేస్తున్నాడు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన మార్పులు టీఎస్ అని ఉన్నదాన్ని టీజీ చేయాలని కాదు, బతుకమ్మ విగ్రహంలో నుంచి కిరీటాలను తీసేయాలని కాదు, కాకతీయ తోరణాలను తీసేయాలని కూడా ఏ ప్రజలు కూడా ఆలోచించలేదు. ఆ చిహ్నాలను ఆయన తొలగించడం అనేది చాలా ప్రమాదం. సో అదేవిధంగా ఇవాళ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముందట కేసీఆర్ గారు తెలంగాణ తల్లి కోసం ఏదైతే ఐలాండ్, ట్రాఫిక్ ఐలాండ్ కానీ ఆ ముందు విగ్రహం పెట్టడానికి కావాల్సిన స్థలాన్ని ఆయన నియామకం చేశారో, ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నారో దాన్ని అదేవిధంగా కొనసాగించాలి. ప్రభుత్వంలో వ్యక్తులు మారొచ్చు, ముఖ్యమంత్రులుగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించడం అనేది విఘ్నత అనిపించుకుంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ సాంప్రదాయాలను పక్కకు పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్న దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అనేది అది తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా నిరసించాల్సిన అవసరం. ఏ ప్రజలైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారో వాళ్ళ ఇళ్ల ముందర ధర్నాలు చేసి తెలంగాణ చిహ్నాలను, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.